హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి వాల్ బ్యాక్గ్రౌండ్తో మంచి లిరికల్ స్టేటస్ వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. వీడియో అనేది చూస్తున్నారు కదా, నాకు కాపీరైట్ క్లెయిమ్ వస్తుందనేసి నేను ఫుల్ మ్యూజిక్ ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్తో పాటు ఈ వీడియో చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను, అక్కడ ఫుల్ వీడియో ఇస్తాను. అక్కడికి వెళ్ళి ఫుల్ వీడియో అనేది చూడండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా మనం ఎడిటింగ్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మీరు స్టార్టింగ్లో ఒక వాల్ బ్యాక్గ్రౌండ్తో లిరికల్ స్టేటస్ వీడియో ఎడిటింగ్ అనేది చూసారు కదా, అలాంటి వీడియో మీ ఫొటోస్ పెట్టి మీరు ఎడిట్ చేసుకోవాలంటే మీ మొబైల్లో కైన్మాస్టర్ అనే అప్లికేషన్ ఉండాలి. అప్లికేషన్ మీ దగ్గర లేకపోతే డిస్క్రిప్షన్లో వితౌట్ వాటర్ మార్క్ కైన్మాస్టర్ అప్లికేషన్ లింక్ అనేది ఇచ్చాను. అలాగే టెలిగ్రామ్ ఛానల్లో పిన్ చేసి పెట్టాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇందులో కింద మూడో ఆప్షన్ క్రియేట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. తర్వాత క్రియేట్ న్యూ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 16:9 రేషియో సెలెక్ట్ చేసుకుని కింద క్రియేట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీడియా బ్రౌజర్ అనేది ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోకి కావాల్సిన ఆల్ మెటీరియల్ లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. మీరు డౌన్లోడ్ చేసుకున్న దీంట్లోని వాల్ బ్యాక్గ్రౌండ్ వీడియో అనేది ఉంటుంది, అక్కడికి వెళ్ళి వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్నారో ఆ వాల్ బ్యాక్గ్రౌండ్ వీడియో, ఆ వీడియో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత స్టార్టింగ్లోకి వచ్చేయండి. స్టార్టింగ్లో ఇట్లా రెడ్ మార్క్ నుంచి ఇప్పుడు మీ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. మీ ఫోటో సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, నేను మీకు ఇంకో మాట కూడా చెప్పాలి. మీరు సెలెక్ట్ చేసుకున్న ఫోటోకి బ్యాక్గ్రౌండ్ ఉండొద్దన్నమాట. మీకు బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలో తెలియకపోతే డిస్క్రిప్షన్లో నేను ఒక వీడియో లింక్ అనేది ఇచ్చాను, అక్కడ లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాను, చూడండి. క్లియర్గా మీకు అర్థమవుతుంది బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలనేది. సో ఇప్పుడు మీ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫోటో ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే ఫోటోపై ఇట్లా క్లిక్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. ఫ్రెండ్స్, ఎండ్ వరకు ఇట్లా జరిపిన తర్వాత స్టార్టింగ్లో ఇట్లా రెడ్ మార్క్ నుంచి ఇక్కడ క్రాపింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేసి క్రాప్ అనేది చేసుకోండి. ఇట్లా మీకు ఎంత కావాలో అంత ఇట్లా క్రాప్ అనేది చేసుకున్న తర్వాత మాస్క్ని ఎనేబుల్ చేసుకొని ఫీదర్ని మొత్తం ఇట్లా పెంచుకోండి. ఫ్రెండ్స్, 50% ఇట్లా పెంచుకోండి. పెంచుకున్న తర్వాత మీకు ఎంత కావాలో అంత ఇట్లా మీరు పెంచుకోవచ్చు. ఇట్లా పెంచుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇట్లా పెద్దగా ఇట్లా జూమ్ చేసుకొని రైట్ సైడ్ ఇట్లా పెట్టుకోండి మీ ఫోటో అనేది. ఇట్లా పెట్టుకున్న తర్వాత కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేసి సాచురేషన్ని మైనస్ ఇట్లా 100% ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ ఆల్ఫా అండ్ ఒపాసిటీ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేసి దీన్ని ఒక 50% ఇట్లా పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఇట్లా పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచి డిస్క్రిప్షన్లో బుక్స్ పిఎన్జీ ఇమేజ్ అనేది ఇచ్చాను ఒకటి, అక్కడికి వెళ్ళి ఆ పిఎన్జీ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న ఆ బుక్స్ పిఎన్జీ ఇమేజ్ ఎక్కడైతే ఉందో ఆ పిఎన్జీ ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే పిఎన్జీ ఇమేజ్ పై క్లిక్ చేసి కాస్త దీన్ని ఇట్లా లెఫ్ట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేసి ఈ పొజిషన్లో ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత దీన్ని ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. ఫ్రెండ్స్, ఎండ్ వరకు ఇట్లా జరిపిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్లోకి వచ్చేయండి. స్టార్టింగ్లోకి వచ్చిన తర్వాత ఇదే పిఎన్జీ ఇమేజ్ అనేది డూప్లికేట్ చేసుకోవాలి. డూప్లికేట్ చేసుకోవడానికి లెఫ్ట్ సైడ్ కార్నర్లో 3 డాట్ కనిపిస్తుంది, అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ డూప్లికేట్, దానిపై ఇట్లా క్లిక్ చేయండి. తర్వాత రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేసి డూప్లికేట్ అనేది అవుతుంది, పైకి ఇట్లా స్క్రోల్ చేయండి. చిన్నగా ఇట్లా జూమ్ అనేది తగ్గించుకొని పైన ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. ఇట్లా జూమ్ అనేది మీకు ఎంత కావాలో అంత తగ్గించుకొని ఈ పొజిషన్లో పైన ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత స్టార్టింగ్లోకి వచ్చేసి బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత డిస్క్రిప్షన్లో నేను ఒక సోఫా పిఎన్జీ ఇమేజ్ అనేది ఇచ్చాను, అక్కడికి వెళ్ళి పిఎన్జీ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న ఆ సోఫా పిఎన్జీ ఇమేజ్ ఎక్కడైతే ఉందో ఆ పిఎన్జీ ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే ఇమేజ్ పై క్లిక్ చేసి కాస్త దీన్ని జూమ్ అనేది ఇట్లా పెంచుకునైనా తగ్గించుకునైనా మీకు నచ్చినంత ఇట్లా ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఇట్లా పెట్టుకున్న తర్వాత దీన్ని వీడియో ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. ఎండ్ వరకు ఇట్లా జరిపిన తర్వాత స్టార్టింగ్లోకి వచ్చేయండి. స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచి ఇప్పుడు మీ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మీ ఫోటో సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి.
ఫ్రెండ్స్ మీరు సెలెక్ట్ చేసుకునే ఫోటో ఫుల్ ఫోటో ఉండాలి, అలాగే బ్యాక్గ్రౌండ్ ఉండొద్దనమాట. బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలో తెలియకపోతే ఆల్రెడీ చెప్పాను కదా, డిస్క్రిప్షన్లో నేను ఒక వీడియో లింక్ అనేది ఇచ్చాను, లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాను చూడండి. ఆ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు బ్యాక్గ్రౌండ్ హెచ్డి క్వాలిటీలో ఎలా రిమూవ్ చేయాలనేది క్లియర్గా అర్థమవుతుంది. సో ఇప్పుడు ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే ఫోటోపై ఇట్లా క్లిక్ చేసి కాస్త దీన్ని ఇట్లా జూమ్ అనేది ఇట్లా పెంచుకొని, మీకు ఎంత కావాలో అంత ఇట్లా మీ ఫోటో సైజ్ బట్టి ఇట్లా జూమ్ అనేది ఇట్లా పెంచుకొని ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఈ ఫోటో అనేది నేను రొటేట్ అనేది చేసుకోవాలి. మీకు స్ట్రైట్గా మీ ఫోటో ఉంటే రొటేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. రొటేషన్ చేసుకోవడానికి కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేసి కిందకి ఇట్లా స్క్రోల్ చేసి ఇక్కడ మిర్రరింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అందులో ఫస్ట్ ఆప్షన్పై ఇట్లా క్లిక్ చేశారంటే చూసారు కదా రొటేట్ అనేది అయ్యింది. దాని తర్వాత దీన్ని కరెక్ట్గా ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకుంటున్నా, లెఫ్ట్ సైడ్కి అన్నట్లు ఇట్లా పెట్టుకున్న తర్వాత దీన్ని కూడా వీడియో ఎండ్ వరకు ఇట్లా జరుపుకుంటున్నా ఫ్రెండ్స్. మీరు కూడా అలానే మీ ఫోటోని ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. దాని తర్వాత మళ్ళీ స్టార్టింగ్లోకి వచ్చండి. స్టార్టింగ్లోకి వచ్చిన తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత డిస్క్రిప్షన్లో ఒక లిరికల్ వీడియో అనేది ఇచ్చాను, అక్కడికి వెళ్ళి వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న ఆ లిరికల్ వీడియో ఎక్కడైతే ఉందో ఆ వీడియో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే వీడియోపై క్లిక్ చేయండి. తర్వాత రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. ఈ వీడియో అనేది బ్లాక్ స్క్రీన్లో ఉంది. బ్లాక్ స్క్రీన్ పోవాలంటే కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేసి స్క్రీన్ అనేది దీన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకున్నారంటే చూసారు కదా బ్లాక్ స్క్రీన్ అనేది పోయింది. తర్వాత కాస్త జూమ్ అనేది ఇట్లా తగ్గించుకొని దీన్ని పొజిషన్లో కరెక్ట్గా మిడిల్లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. ఈ గ్యాప్ అనేది కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. మొత్తం బ్యాక్ వచ్చిన తర్వాత స్టార్టింగ్లోకి వచ్చేయండి. స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచి డిస్క్రిప్షన్లో నేను ఒక బటర్ఫ్లై ఎఫెక్ట్ వీడియో అనేది ఇచ్చాను, పార్టికల్ వీడియో. అక్కడికి వెళ్ళి వీడియో అనేది డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వీడియో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న ఎఫెక్ట్ వీడియో ఎక్కడైతే ఉందో పార్టికల్ వీడియో, ఆ వీడియో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే వీడియోపై క్లిక్ చేసి కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేసి రైట్ సైడ్ ఒక స్క్వేర్ బాక్స్ కనిపిస్తుంది, అక్కడ ఇట్లా క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా ఫుల్ స్క్రీన్ అనేది అవుతుంది. తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఈ వీడియో అనేది బ్లాక్ స్క్రీన్లో ఉంది. బ్లాక్ స్క్రీన్ పోవాలంటే కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేసి స్క్రీన్ అనేది దీన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకున్నారంటే ఆటోమేటిక్గా బ్లాక్ స్క్రీన్ అనేది పోతుంది. చూసారు కదా. దాని తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ వీడియో అనేది గ్రీన్ కలర్లో ఉంది. మీ ఫోటోకి మ్యాచ్ అయ్యేటట్టు మీరు సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ వీడియో అలాగే పార్టికల్ వీడియో అండ్ లిరికల్ వీడియో అన్నిటికీ ఒకే కలర్లో మార్చుకుంటే చాలా లుక్ అనేది కనిపిస్తుంది. సో ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకున్న ఫోటో బ్లూ కనుక నాకు బ్లూ కలర్ కావాలి కనుక ఆ బ్యాక్గ్రౌండ్ వీడియోపై ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేసి కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. లాస్ట్లో హెచ్వి అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాన్ని లెఫ్ట్కి రైట్కి ఇట్లా మూవ్ చేశారంటే చూసారు కదా కలర్ అనేది చేంజ్ అవుతుంది. నాకు బ్లూ కలర్ కావాలి కనుక నేను ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నా. మీకు నచ్చిన కలర్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ పైకి ఇట్లా స్క్రోల్ చేసి ఈ పార్టికల్ వీడియోని కూడా ఇట్లా సెలెక్ట్ చేసుకొని సేమ్ అలానే అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్పై ఇట్లా క్లిక్ చేయండి. ఇట్లా క్లిక్ చేయండి. దాని తర్వాత లాస్ట్లో హెచ్యూ అనే ఆప్షన్ని ఇట్లా ఇటు అటు మూవ్ చేశారంటే బ్లూ కలర్లోకి ఇట్లా మారిపోతుంది. చూసారు కదా. దాని తర్వాత బటర్ఫ్లై కూడా సేమ్ అలానే చూసారు కదా బ్లూ కలర్లో ఉంటుంది ఇట్లా. దాని తర్వాత బ్యాక్ వచ్చేయండి. మొత్తం బ్యాక్ వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ మన వీడియో అనేది రెడీ అయిపోయింది. లేయర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేసి ఇక్కడ హ్యాండ్ రైటింగ్ దగ్గర ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత బ్రష్పై ఇట్లా క్లిక్ చేసి స్మూత్ బ్రష్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కలర్ ఆప్షన్పై క్లిక్ చేసి బ్లాక్ కలర్ని ఇట్లా సెలెక్ట్ చేసుకొని రైట్ టిక్ పై ఇట్లా క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ కింద ఈ ఆప్షన్పై క్లిక్ చేసి దీన్ని ఫస్ట్ నుంచి 3 ఆప్షన్పై ఇట్లా సెలెక్ట్ చేసుకొని కాస్త ఇట్లా డ్రాగ్ అనేది ఇట్లా చేసుకోండి. మీ లెగ్ కింద ఇట్లా డ్రాగ్ చేసుకున్నారంటే ఫోటో అనేది సెట్ అయిపోతుంది. దాని తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత కాస్త దీన్ని ఇట్లా జూమ్ అనేది ఇట్లా చేసుకొని మీ లెగ్స్ ఎక్కడైతే ఉందో ఇట్లా సెలెక్ట్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒపాసిటీ అని కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేసి దీన్ని ఇట్లా తగ్గించుకోండి.
మీకు ఎంత కావాలో అంత ఇట్లా తగ్గించుకొని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ కార్నర్‌లో 3 డాట్ కనిపిస్తుంది. అక్కడ ఇట్లా క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేశారంటే మీరు సెలెక్ట్ చేసుకున్నది షాడో లాగా ఇట్లా కరెక్ట్‌గా అడ్జస్ట్‌మెంట్ అనేది అవుతుంది. దాని తర్వాత దీన్ని వీడియో ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. ఓకే. ఎండ్ వరకు ఇట్లా జరిపిన తర్వాత స్టార్టింగ్‌లోకి వచ్చేయండి. స్టార్టింగ్‌లోకి వచ్చిన తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ మన వీడియో అనేది రెడీ అయిపోయింది. చూశారు కదా! ఇప్పుడు వీడియో అనేది మనం సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకోవాలంటే రైట్ సైడ్ కార్నర్‌లో ఒక యారో మార్క్ కనిపిస్తుంది. అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వీడియో క్వాలిటీ మీకు ఎంతైతే కావాలో అంత క్వాలిటీ పెట్టుకొని కింద సేవ్ యాస్ వీడియో అని కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేశారంటే ఆటోమేటిక్‌గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో ఇవాల్టి వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.